అబ్బా! దర్శనం అయితే అయిపోయింది గానీ, మళ్ళీ ఇప్పుడు ఆ బండి కోసం అంత దూరం నడవాలా అని మీరు కూడా ఫీల్ అయ్యారా టెంపుల్‌కొచ్చిన తర్వాత? సో, అయితే ఈ వీడియో పూర్తిగా చూసేయండి. నేను మీకు క్లారిటీగా చెప్తాను. బండి ఎక్కడ పార్క్ చేసుకుంటే మీకు దగ్గర అవుతుందో అనేది. హలో హీరోస్! సో, మనమైతే ఈ 9 రోజులు దేవీ నవరాత్రుల్లో టెంపుల్‌కైతే వెళ్దాం అనుకున్నాం కదా! సో, ఈరోజు వచ్చేసి డే 4 అన్నమాట. సో, మనమైతే ప్రీవియస్ వీడియోలో చెప్పాం కదా! నేను కుమ్మరపాలెం నుంచి లైన్ దగ్గర ఉంటుంది. సో, రష్ ఉండట్లేదు. అటు నుంచి అయితే వెళ్తున్నానని. అందరూ అటు బానే ఉందన్నారు గానీ, అక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే కుమ్మరపాలెం దగ్గర బండి పెట్టి మళ్ళీ దర్శనం చేసుకున్న తర్వాత అంత దూరం వెళ్ళాలా అంటే చాలా లాంగ్ అయిపోతుందన్నారు. సో, దానికోసం ఏంటంటే మనం బ్రాహ్మణ్ సీట్‌కి సందుల్లోంచి అయితే బ్రాహ్మణ్ సీట్‌కి అయితే వెళ్ళిపోవచ్చు. సో, బ్రాహ్మణ్ సీట్‌లో బండి పార్క్ చేసుకొని ఇలా సందు చివరికి వస్తే మీకైతే మనకి ఎగ్జిట్ గేట్ ఉండిద్ది కదా! దర్శనం చేసుకొని బయటకి వచ్చే గేట్. సో, అటు నుంచి అయితే బయట అందరూ వస్తున్నారు చూడండి. మన ఆపోజిట్ లో వస్తున్నారు కదా, వాళ్ళందరూ ఎగ్జిట్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళు, దర్శనం చేసుకుని వచ్చిన వాళ్ళు. సో, మనం ఏంటంటే ఇదిగోండి ఇది కనబడుతుంది కదా, అది గేటు. సో, అది దాటి ఇంకా ముందుకు వెళ్ళిపోతే మనకి లెఫ్ట్ సైడ్ లో ఫస్ట్ వినాయకుడిది లైన్ వచ్చింది కదా, వినాయకుడి నుంచి స్టార్ట్ అయిన లైన్, ఆ లైన్ అయితే వచ్చింది. ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి. ఇటు మీకు రైట్ సైడ్ లో కనబడుతుంది వినాయకుడి టెంపుల్ నుంచి వచ్చే లైన్. సో, మనకైతే ఎక్కడ కటింగ్ లేదు, అందులో దూరడానికి, లైన్ లో దూరడానికి అయితే ఎక్కడ కటింగ్ లేదు. సో, దాని గురించి ట్రై చేసిన వేస్టే. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ కుమ్మరపాలెం నుంచి వచ్చే లైన్ మాత్రం మధ్యలో కటింగ్ ఉండిద్ది. ఎందుకంటే చెప్పే కదా మీకు, అది ఖాళీగా ఉండిద్ది కాబట్టి మధ్యలో కటింగ్ ఇస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది కదా, ఈ లైన్ లో కటింగ్ లోంచి మనం దూరిపోయాం అనుకోండి. సో, ఇది మనకి దగ్గర అయింది. మళ్ళీ మనం అంత దూరం నుంచి స్టార్టింగ్ నుంచి రావాల్సిన అవసరం లేదు. ఇదిగోండి ఇక్కడ కింద దిగితే మనకి నది నుంచి అని చెప్పా కదా మొన్న. సో, ఇక్కడ నుంచి కటింగ్ ఉండిద్ది. ఈ కటింగ్ లోంచి మీరు వెళ్ళిపోయారు అనుకోండి, సో మళ్ళీ ఇలా లైన్ లో అయితే కలిసిపోతారు. సో, అప్పుడు మీరు దర్శనం చేసుకున్న వెంటనే మీ బండి దగ్గరికి అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ రోజు డే 4 కదా, ఈ రోజు అవతారం వచ్చేసి కాత్యాయని దేవి అవతారం. మనకి కాత్యాయని దేవి అవతారం 10 సంవత్సరాలకు ఒకసారి వచ్చిందంట. సో, మనకైతే 2015లో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు 2025లో వచ్చిందంట. సో, క్రౌడ్ గా అయితే చాలా మంది వచ్చారు. నాకు దగ్గర దగ్గర ఒక 3 అవర్స్ అయితే దర్శనానికి టైం పట్టింది. మామూలుగా అయితే ఇంత క్రౌడ్ మన మూలా నక్షత్రం రోజు అయితే ఉండిద్ది. సో, ఈ కాత్యాయని దేవి అవతారం కాబట్టి ఈ రోజు కూడా ఉంది. సో, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి గైస్. ఈ 9 రోజులు మీకు అయితే ఇలాంటి మరిన్ని వీడియోలు అయితే తీసుకొని వస్తాను. ఉంటా, బాయ్.